ఉద్దండరాయునిపాలెంలో ఉద్యాన నర్సరీ 96 లక్షలతో నిర్మించేందుకు బిడ్ల ఆహ్వానం. రాజధానిని హరితనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా సిఆర్డీఏ ఉద్యాన నర్సరీ, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఉద్దండరాయునిపాలెంలో నర్సరీ ఏర్పాటుకు సిఆర్డీఏకు 25 ఎకరాల స్థలం కేటాయించారు. గతంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం ఎదురుగా కరకట్ట దిగువన ఈ స్థలం ఉంది. ఇందులో 96 లక్షలతో ఉద్యాన నర్సరీని నిర్మించేందుకు సిఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. వచ్చే నెల 9వ తేదీ 3 గంటల వరకు గడువు నిర్దేశించారు. ఉపాధి కల్పనకు శిక్షణ కేంద్రం. మున్ముందు నర్సరీలు, పచ్చదనం నిర్వహణలో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి. రాజధానిలోని నిరుద్యోగులు, రైతు కూలీలకు ఇందులో శిక్షణ ఇచ్చేందుకు దీనిని నిర్మిస్తున్నారు. మొదట్లో ఎకరా స్థలంలో కేంద్రాన్ని నిర్మిస్తారు. అనంతరం మరో ఎకరాలో శిక్షణ అవసరాల కోసం ఉపయోగించనున్నారు. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు సిఆర్డీఏ ఉద్యానశాఖ సహకారం తీసుకోనుంది. మొక్కలకు అంట్లు కట్టడం, కొమ్మలు కత్తిరించడం, నర్సరీల నిర్వహణలో మెలకువలు, మొక్కల సంరక్షణపై శిక్షణ ఇవ్వనున్నారు. అమరావతి బ్రాండింగ్కు ఏజెన్సీల నుంచి ఆర్ఎఫ్పీ ఆహ్వానం. అమరావతికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు సిఆర్డీఏ నిర్ణయించింది. ఈ బ్రాండ్ను అన్ని స్థాయిల్లోకి తీసుకెళ్లేందుకు ఏజెన్సీల నుంచి ఆర్ఎఫ్పీని ఆహ్వానించింది. డిజిటల్ మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా విశేష ప్రచారాన్ని ఎంపికైన ఏజెన్సీ కల్పించాలి. తద్వారా మరిన్ని సంస్థలు, పెట్టుబడులు వచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏజెన్సీ ఎంపిక కోసం బిడ్ల దాఖలుకు మే 1వ తేదీ వరకు గడువు ఇచ్చారు.